వెల్కమ్ టు రామ్. గాయపడిన తిలక్ వర్మ ప్లేస్ లోపల శ్రేయస్ అయ్యర్ని రీప్లేస్మెంట్ చేసుకున్నారు. బాగానే ఉంది. శ్రేయస్ అయ్యర్ 1000 కంటే ఎక్కువ రన్స్ చేశాడు. 30 యావరేజ్, 47 ఇన్నింగ్స్లోనే 30 యావరేజ్తో 1000 కంటే ఎక్కువ రన్స్ చేశాడు. మంచి ఫామ్లో ఉన్నాడు. అతను టీంలో తీసేస్తారని ఎవరు కూడా ఊహించలేదు. ఆ తర్వాత మరొక రీప్లేస్మెంట్ గురించి మనం మాట్లాడదాం. వాషింగ్టన్ సుందర్కి రీప్లేస్మెంట్గా రవి బిష్ణోయ్ని తీసుకున్నారు. రవి బిష్ణోయ్ 61 వికెట్స్, మేబీ 42 మ్యాచెస్లో 61 వికెట్ తీసుకున్నాడు 7.35 ఎకానమీతో. అతను అద్భుతమైన బౌలర్గా ఉన్నప్పుడు, అంటే అతని దగ్గర అంత గొప్పగా స్పిన్ ఏముండదు, బట్ అతను వేరియేషన్స్ కొద్దిగా స్పీడ్ తోటే తన బౌలింగ్ని కంట్రోల్ చేస్తూ, అంటే లెంత్ని మారుస్తూ బౌలింగ్ చేస్తాడు. బట్ అంత లెగ్ కట్టర్స్ ఎక్కువగా వేస్తుంటాడు. అలాంటి రవి బిష్ణోయ్ని అమాంతం అసలు ఊహించకుండానే అతను తెరమరుగైపోయినాడు. ఆడుతూనే తెరమరుగైపోయినాడు. అతను ఎందుకు తెరమరుగైపోయినాడో ఎవరికి తెలియదు. ఆ తర్వాత సడన్గా ఇప్పుడు గుర్తుకొచ్చాడు. మీకు విషయం తెలుసా, రియాన్ పరాగ్ రెగ్యులర్ T20 ప్లేయర్ ఉండే. అతను ఇప్పుడు మనకు దరిదాపుల్లో కూడా లేడు. అతని పేరు కూడా ఎవరు కూడా ఉచ్చరించడానికి కూడా రియాన్ పరాగ్ని అందరూ మర్చిపోయినారు. అలాగే రవి బిష్ణోయ్ని మర్చిపోయినారు. శ్రేయస్ అయ్యర్ అంటే ఇటు వస్తూ పోతూ అంటే అతను ఫిట్నెస్ ప్రాబ్లం, పాపం అతని ఆరోగ్యం కారణంగా అతను వన్డేలకు దూరమై, రీసెంట్గా వన్డేలకు దూరమై మళ్ళీ తిరిగి గాడిలో పడ్డాడు. మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. మొదటి వన్డేలో బాగా ఆడాడు. రెండో వన్డేలో మరి అంతగా రాణించలేదు. బట్ మూడో వన్డే రేపు జరగబోతున్నాయి. మూడో వన్డేలో కూడా ఎలా ఆడతాడో చూడాలి. బట్ T20లోకి అతన్ని రీప్లేస్మెంట్గా తిలక్ వర్మకు రీప్లేస్మెంట్గా తీసుకున్నారు. సో దట్ ఈస్ వెరీ గుడ్, నైస్ రీప్లేస్మెంట్ అనుకోవచ్చు. బట్ వాట్ అబౌట్ రవి బిష్ణోయ్? అసలు రవి బిష్ణోయ్ కనుమరుగవడానికి కారణం ఎవరు? మరి అతని దగ్గర బౌలింగ్ ఉందా లేదా? మరి వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్, మరి రవి బిష్ణోయ్ ఓన్లీ బౌలర్. మరి ఈ రీప్లేస్మెంట్కి ఎవరు అంటే న్యాయం చేకూర్చినట్ట? సో అంటే ఏం రీప్లేస్మెంట్ ఇది? అసలు ఏం ఆలోచిస్తున్నారు? అసలు ఎక్కడికి పోతున్నాం? మన T20 క్రికెట్ ఎక్కడికి వెళ్తుంది? ఫామ్లో లేని సూర్యకుమార్ యాదవ్ను క్యాప్టెన్సీ చేశారు. అతను ఇప్పుడు ఈవెన్ విజయ్ హజారేలో కూడా రాణించలేదు. సో మరి ఇప్పుడు T20లో రాణిస్తాడని నమ్మకం లేదు. చక్కగా ఆడుతున్న హార్దిక్ పాండ్యా అంటే ఫిట్నెస్తో సతమతం అవుతున్న అతను క్యాప్టెన్గా చాలా మంచి మ్యాచ్ గెలిపించాడు. అతన్ని పక్కకు పెట్టి మరి చాలా ఎక్కువ ఏజ్ ఉన్న సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ ఇచ్చారు. సో రవి బిష్ణోయ్ అసలు తెరమరుగైపోయినాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడం. సో అంతా ఏం జరుగుతుందో అంత గందరగోళంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? కమెంట్ చేయండి, షేర్ చేయండి.